నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే మరి నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ విలువలు అంటే ఏదైతే ఉందో ఆ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. మరి దీంతో భారత రూపాయి విలువ తగ్గే ప్రభావం ఉంది అని కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితుల్లో మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే ముడి చమురు ఏదైతే ఉందో దాని విలువ అంతర్జాతీయంగా పెరిగితే మరి మన దేశంలో ఉన్న నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు కూడా పెరుగుతాయి. అట్లనే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. మరి దాంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటం వల్లనే ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అంటే ముడి చమురు ధరలు గతంలో అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన రోజులు కొన్ని ఉన్నాయి. విపరీతంగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి పెద్ద దూరమేం కాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్న రోజుల్లోనే నడిచినటువంటి పరిస్థితి. ఒక 4-5 ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిణామం. అంటే విపరీతంగా చమురు ప్రొడక్షన్ వచ్చిన సందర్భంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గించి పంపిణీ చేసినప్పుడు కూడా అన్ని దేశాల్లోనూ ప్రైస్ తగ్గింది. పెట్రో ప్రోడక్ట్స్ తాలూకా ప్రైసెస్ చాలా దేశాల్లో విపరీతంగా తగ్గించినప్పుడు భారతదేశంలో పెంచుకుంటూ వెళ్ళారు అనేది చాలా స్పష్టంగా అందరూ విమర్శించారు. విమర్శించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే ఆ రోజుల్లో ఒక జోక్ సర్క్యులేట్ అయింది. అంటే ఒక సటైరికల్గా ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రాశాడు ఒక పెద్ద మనిషి. ఆయన ఏమంటాడంటే, పెట్రోలు విలువని తగ్గించడంగా చూశారు నరేంద్ర మోడీ గారు. చూసి దాన్ని ప్రైస్ తగ్గిస్తే జనాలకు దాని మీద విలువ పోతుంది, అందుకని అది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ మనం తగ్గించొద్దు, మనం దాని విలువని నిలబెడదాం అని అనుకుని ఈ ప్రైస్ తగ్గించకుండా పెంచుతున్నాడు ఈయన అనేది ఒక గొడవ. చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే, గతంలో గల్ఫ్ వార్ జరిగినప్పుడు ఇరాక్ మీద యుద్ధాలు జరిగిన సందర్భంలో మన మీద గల్ఫ్ సెస్ అని చెప్పి వేశారు. ఆ సెస్ డబ్బులు కలిపి మనం పెట్రోల్ కొనుగోలు చేస్తున్నాం. కన్జ్యూమర్ మనం బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో అయ్యా గల్ఫ్ సెస్ కూడా పడింది, ప్రైస్ కొంచెం పెరిగింది పెట్రోల్ది, మీరు గుర్తించాలి అని కస్టమర్కి చెప్పి పెట్రోల్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు గల్ఫ్ వార్ అయిపోయింది కదా, సద్దాం హుస్సేన్ మరణం ఇవన్నీ అయిపోయినాయి కదా, అయిపోయిన తర్వాత తగ్గించాలిగా, తగ్గించాలి. అలాగే కడుతూ వస్తున్నాం మనం ఇప్పటికీ డబ్బులు. స్టిల్ ఈరోజు మనం కొట్టించుకున్న పెట్రోల్లో కూడా ఆ గల్ఫ్ వార్ తాలూకా సెస్ డబ్బులు కలిపే కడుతున్నాం. దీన్ని ఎందుకు ఇంతవరకు ఎవరు పాయింట్ చేసి దీని మీద ప్రశ్నలు ఎందుకు కేంద్రాన్ని అడగలేదు సార్? మరి ఇది ఒకటే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు భారతదేశంలో తప్ప మిగిలిన ప్రపంచం అంతా తగ్గినా మీరెందుకు తగ్గించలేదు అని కూడా ఎవరు క్వశ్చన్ చేయాల. ఇలా పెంచుకుంటూ పెడుతున్నారు. వీళ్ళకి రూపాయి విలువ పడిపోవడం మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కస్టమర్ వైపు నుంచి చూస్తే, కన్జ్యూమర్ వైపు నుంచి చూస్తే వీళ్ళు కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ తాలూకా ప్రైసెస్ పెరిగిపోయి ఆ ముందు నెలలో రూపాయికి వచ్చిన సరుకులు ఈ నెలలో 100 రూపాయలు పెడితే కానీ రాని పరిస్థితి వస్తుంది. ఇది రాగానే ప్రైస్ అంటే రూపాయి విలువ పతనం అయిపోతుంది. వీళ్ళు చెల్లించాల్సిన చోట, విదేశీ మారకం చెల్లించాల్సిన చోటు ప్రధానంగా పెట్రోల్ రంగమే. పెట్రోల్ రంగంలోనే ప్రధాన చెల్లింపులు ఏ దేశానికైనా ఉంటాయి. మన దేశానికి అవే ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాలో 100 రూపాయలు చెల్లించాల్సిన చోట ఈ ప్రైస్ హైకులు ఉండటం వలన 1000 రూపాయలు చెల్లించాల్సిన చోట 10,000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది రూపాయి విలువ పడిపోవడం వలన డాలర్కి వ్యతిరేకంగా. ఇది అర్థం చేసుకోరు. ఆ చెల్లింపులు తర్వాత చూసుకుందాం, ముందు ఇక్కడ డబ్బులు పూల్ చేద్దాం జనాల నుంచి అనే పిచ్చే వీళ్ళకి. ఇది ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఎంతసేపు పెట్రో కంపెనీలని ఏదో పద్ధతిలో మనం ఎంగేజ్ చేయొచ్చు, చేసి వాళ్ళకి చెల్లింపులు మనం చేద్దాం. ఆ చెల్లింపులు కూడా ప్రజల డబ్బులే, ప్రజల నుంచి లాక్కెళ్ళినటువంటి డబ్బులనే అక్కడ పే చేస్తారు. ఈ మీన్ వైల్ ప్రాఫిట్స్ వస్తాయి మనకి. ఈ పెట్రో చెల్లింపులు, పెట్రో ఛార్జీల నుంచి మనం ఎలాగో పూల్ చేయగలం. కానీ ఈ సాకు చెప్పి మనం పెంచినటువంటి ధరలు, ఇతర ప్రోడక్ట్స్ ధరల ద్వారా అదనపు సంపాదన మనకు వచ్చేస్తుంది. కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ లాభం చూసుకుంటున్నారు తప్ప
ప్రజల సంక్షేమం వీళ్ళకి పట్టదు. ప్రజల సంక్షేమం పడితే ధరలు పెంచకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ధరలు తగ్గించాలి అనుకుంటారు, ధరలు పెరగాలి అనే కోరికతో ఉన్నారు మన పాలకులు. ఇది ఇబ్బంది. అందుకని ఇది ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనే అయినప్పటికీ ప్రభుత్వ నిర్వాహకం స్వార్థంతో కూడుకుని ఉండటం వలన ప్రజలు సఫర్ అవుతున్నారు. ప్రజలు ఈ అధిక ధరలతో సఫర్ అవుతున్నారు. పైగా ప్రజల కొనుగోలు శక్తి పెంచితే ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు అని చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనుషులు, ఆర్థిక శాస్త్రవేత్తలం అని చెప్పుకునేటువంటి మనుషులు ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ప్రజలకి సంపాదన నేర్పాలి, సంపాదించుకునేటువంటి మార్గాలు చూపిస్తే వాళ్ళు సంపాదించుకుంటారు. అంటే ప్రజల ఆదాయాలు పెంచితే, వాళ్ళ కొనుగోలుదారీ శక్తి పెరిగితే వాళ్ళు మార్కెట్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు సంపాదించండి, ఖర్చు పెట్టండి, మేము లాభాలు పొందుతాం అనేది గొడవ. మీరు నానా చాకరీ చేసి క్షణం తీరిక లేకుండా అడ్డమైన పనులు 5 చోట్ల దాన్ని ఏమిటంటారు ఓవర్ ఇది చేస్తూ పని చేస్తూ ఒక చోట మెయిన్ వర్క్ ఒకటి పెట్టుకుని ఒక 54 పార్ట్ టైం పనులు పెట్టుకుని మీరు డబ్బులు సంపాదించి మా కోసం తగలబెట్టండి అని చెప్పడం, ఇలా జనాల్ని దోచుకోవడం అనేది బహిరంగ కార్యక్రమం కింద మారిపోతుంది. ఎవరికి లేజర్ ఉండటం లేదు. ప్రతి ఒక్కడు పరుగు పందెం వ్యవస్థలోనే ఉన్నాడు, పరుగెడుతున్నాడు. అంటే చిన్న పిల్లలు కూడా మార్కెట్కి వశీకరణ అయిపోయి రోజుకి మార్కెట్లో వచ్చిన ప్రతిదీ ఎక్కడో చోట ఎక్స్పోజ్ అవుతున్నారు. ఫోన్లోనూ ఎక్కడో చోట ఎక్స్పోజ్ అయిపోయి అది కొంటే తప్ప కుదరదు అంటున్నారు పిల్లలు. ఎక్కడో చోట డబ్బులు తెచ్చి కొనివ్వకపోతే ఇంట్లో గొడవ. అందుకని ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ నిరంతరం డబ్బుల కోసం పరిగెట్టిస్తుంది మనిషిని. ఈ పరుగు పందెం వ్యవస్థ నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రభుత్వాలు అనుకోవటంలా. మీరు పరిగెట్టండి, చచ్చిపోండి, మాకు అనవసరం, డబ్బులు పెట్టండి, కొనండి అంటున్నారు. ఈ గోల వలన సగం డిస్టర్బెన్స్ జరుగుతోంది భారతదేశంలో. ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ వలన జనాలకి ఒక దారుణం అయితే, ధరలు తగ్గించే సందర్భం వచ్చినప్పుడు తగ్గించకపోవడం ప్రభుత్వాలు, ఇదొక దారుణం అయితే, ఇప్పుడు నడుస్తున్నటువంటి యుద్ధాన్ని బూచిగా చూపించి సరుకుల ధరలు పెంచేసే ప్రయత్నం, కుట్ర. అంటే ఇప్పుడు ఇదే యుద్ధం మొదలైనప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఏదైతే గోల్డ్ సిల్వర్ రేట్లు కూడా ఎంత భారీగా పెరిగాయో మనం చూసాం సార్. సో అంటే మన ఎక్కడ లోపం సార్? ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని ప్రజలది అంటారా? ఏమైతే ఏంటి, మాకేం సంబంధం లేదు, మాకు ప్రజల మీద ఇట్లా భారం మోపడమే మా పని అని చెప్పేసి ప్రభుత్వాలు అట్లా ప్రజలదే బాధ్యత. ప్రజలు ప్రభుత్వాలను నిలదీయటం అనేది లేకుండా వీళ్ళని ఎమోషనలైజ్ చేస్తున్నారు, సెంటిమెంటలైజ్ చేస్తున్నారు. మతం పేరుతోనూ రకరకాల పేర్లతో వీళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు. ఈ ఎంగేజ్డ్ ప్రోగ్రాంలో వీళ్ళు ఉంటున్నారు. రోజువారీ జీవితాల్లో జరుగుతున్న దారుణాలు వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ర్యాపిడో కానీ ఏది బుక్ చేసుకున్నా కానీ 20 రూపాయలు మీరు అదనంగా పెడితేనే మేము వాహనం పంపిస్తామని వాడు చెప్తున్నాడు. మనకు పెడుతూనే ఉంటారు, కింద వస్తుంది. ఆ 20 రూపాయలు మీరు నొక్కితే వాహనం వస్తుంది, లేదంటే రాదు. వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి రాదు. వాడు ఓపెనింగ్ కోడ్, వాడు ఒరిజినల్ కోడ్. అది ఆ ఒరిజినల్ కోడ్ ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు. కనీసం 20 నుంచి వాడు 40 రూపాయలు 50 రూపాయల వరకు 4 స్టెప్పుల్లో ఒక మెసేజ్ పెడతాడు. దాని మీద క్లిక్ చేయాలి ఎక్కడో చోట. 10 రూపాయల దగ్గర నొక్కితే వాడు సాటిస్ఫై అయితే వెహికల్ వస్తుంది, లేకపోతే రాదు. అక్కడ నుంచి మీరే 20 దగ్గరికి వెళ్ళి నొక్కాలి. వాడు తృప్తి పడితే వాహనం వస్తుంది. రాకపోతే మీరు మీ పని ఒత్తిడి రీత్యా 30 దగ్గర నొక్కుతారు, లేదు 40 దగ్గర నొక్కుతారు. నొక్కినప్పుడు వాడు వస్తాడు. ఇలా దోపిడీ నడుస్తున్నటువంటి సందర్భం ఇది. కేవలం ర్యాపిడోలు వీటికి మాత్రమే కాదు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ మీద కూడా ఇదే ప్రైసింగ్ నడుస్తోంది. కిలోమీటర్కి వాడు 10 రూపాయలు తీసుకునే సందర్భం నుంచి ఈ కొరతని చూపించి, ఈ క్రైసిస్ని బూచిగా చూపించి 10 రూపాయలు కిలోమీటర్కి 10 రూపాయలు ఉన్న చోట కిలోమీటర్కి 80 రూపాయలు దాకా లాక్కెళ్తున్నారు. ఈ ప్రభావం నిత్యావసర సరుకులు ఎవరో బుక్ చేసుకుంటారు. ఎక్కడి నుంచో ఒక ఉల్లిపాయలో టమాటాలో తెచ్చుకోవడానికి వీళ్ళు బుక్ చేసుకున్న దాని మీద అదనంగా పడింది కూడా సరుకు మీద వేసి అది డివైడ్ చేసి ప్రైస్ హైక్ డిసైడ్ చేస్తాడు ఇక్కడ వ్యాపారస్తుడు. చేసిన తర్వాత అంతిమంగా మన ఇంటి ముందుకు వచ్చేటువంటి
నిత్యావసర సరుకులు, అది కూరగాయలు కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి రేట్లు ఆల్రెడీ స్టాక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూరగాయలు ఓకే, ఇప్పుడు కందిపప్పు ఇలాంటి వాటికి ఆల్రెడీ నిల్వ ఉంటుంది వాళ్ళ దగ్గర స్టాకు. నిలువ లేని చోట్ల వాళ్ళు అప్పుడు తెప్పించినటువంటి సరుకు మీద కొంత రేటు పెంచి అమ్ముతారు. ఆ రేటు తీసుకొచ్చి నిలువ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేస్తారు దాన్ని. అప్లై చేసి వీడి దగ్గర 30 రూపాయలకు కొన్న కందిపప్పు స్టాక్ ఉంటుంది, కానీ దానికి 250 రూపాయలు పెడతాడు. ఇదంతా లాభమే వీళ్ళకి. మీకు ఇంత వెసులుబాటు కల్పిస్తున్నాం, దీని మీద దాడులు చేయరు వాళ్ళు. ఎవరు? ఇప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి, 100 విభాగాలు ఉన్నాయి. నీ దగ్గర ముందున్నటువంటి సరుకు ఏమిటి, ఆ తర్వాత వచ్చిన సరుకు ఏమిటి, వీడి గోడౌన్స్ వెరిఫికేషన్ ఉండదు. ఎప్పుడైతే వెరిఫికేషన్ ఉండదో వీడు ఇష్టం వచ్చినట్టు సరుకుని పంపు చేస్తాడు అవుట్లెట్లకి. ఇప్పుడు చాలా చైన్ మార్కెటింగ్ సొసైటీలో ఉన్నాం మనం. ఈ చైన్ మార్కెటింగ్ సొసైటీలకి హ్యూజ్ గోడౌన్స్ ఉంటాయి. ఆ హ్యూజ్ గోడౌన్స్ లో ఎంత సరుకు ఉంది, ఎన్ని రోజులు నడుస్తుంది, ఇది జనరల్గా వాడు నడుస్తున్న డేటాని బట్టి అర్థమైపోతుంది. కాబట్టి నెల రోజుల వరకు మార్కెట్లో నువ్వు రేటు పెంచడానికి వీల్లేదు అని వీడికి ఒక ఆర్డర్ పాస్ చేసే అధికారం ఉన్నప్పటికీ ఇంతవరకు ఎప్పుడూ అధికారాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు చరిత్రలో లేవు. అందుకని వీడు 30 రూపాయలతో కొని పట్టుకొచ్చి గోడౌన్లో పారేసిన సరుకుని ఈ సందర్భంగా మనం 300 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. ఇలా ప్రజల్ని దోపిడీ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. రేపు పొద్దున ఈ డేటా ఉంది వాళ్ళ దగ్గర, ఈ డేటా చూపించి నీకు ఇంత వ్యాపారం చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తే మాకు ఇవ్వాల్సింది నువ్వు పే చేయవేంటి? అటు పొలిటికల్ పార్టీకి బాండ్లు కొనటమో లేకపోతే ఇండివిజువల్గా వాళ్ళకి హెల్ప్ చేయటం ఏదో ఒకటి చేయాలి వీళ్ళు. అంటే మీకు ఈ హెల్ప్ చేసినందుకు మాకేమిటి అంటారు అనేసి, మీకు ఇది మాకు అది అనేటువంటి ప్రోగ్రామ్ కింద సెటిల్మెంట్లు చేసుకుంటారు బిజినెస్ పీపుల్తో. వ్యాపారం, రాజకీయ వ్యాపారం ఆడుతున్న దొంగ నాటకంలో భాగమే ఈ ప్రైస్ హైకులు. వాళ్ళకి రూపాయి విలువ పడిపోవడం పట్ల ఏమాత్రము శ్రద్ధ లేదు. భారతదేశపు చెల్లింపులు పెరుగుతాయి, విదేశీ మార్గద్రవ్యం పడిపోతే విదేశీ మార్గద్రవ్యంలో మనం జరపాల్సిన చెల్లింపులన్నీ దాని మీద భారం పడుతుంది అనేటువంటి కనీసపు స్పృహ లేదు. పైగా దాన్ని కేర్ తీసుకోవట్లేదు, ఎందుకంటే పోయేది ప్రజల పట్ల వీళ్ళకి బాధ్యత అలాగూ లేదు. వాళ్ళ చావు వాళ్ళు చస్తారన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ఎవరూ సీరియస్గా పట్టించుకోవట్లేదు విషయాన్ని. ఆ పట్టించుకోకుండా ఇక్కడ కూర్చున్న ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు, ఇది జరిగితే అది పెరిగితే అని. అంటే ఇక్కడ ప్రైస్ పెరిగితే జనాలలో కొనుగోలుదారీతనం పడిపోతే, వీళ్ళు సరుకులకు పెట్టాల్సిన డబ్బులు పెరిగిపోతే, ద్రవ్యోల్బణం వస్తే, రూపాయి విలువ పడిపోతే, రూపాయి విలువ పడిపోయినప్పుడు మనం డాలర్లలో చేయాల్సిన చెల్లింపుల మీద ఈ భారం పడుతుంది. అంటే దాన్ని భరించేవాళ్ళు జనాలే కదా. నీకు నాకు వచ్చిన సమస్య ఏంటి అంటాడు మోడీ గారు. అందుకని అలా జనాలు వాళ్ళ చావు వాళ్ళు చస్తారు అని వదిలేయటం వలన మన జీవితాల్లోకి సంక్షోభం వస్తుంది. ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోవడానికి సిద్ధంగా లేవు అనేది ప్రజలు గుర్తించాలి. గుర్తించి రోడ్ల మీదకి వస్తుంది తప్ప సెటరైట్ కాదు ఇది. ఇళ్లలో కూర్చుని బాధపడి టీవీలు చూసి కన్నీరు పెట్టుకున్నంత కాలం ధరలు తగ్గవు. ధరలు తగ్గాలంటే జనం రోడ్ల మీదకి రావాలి, యూత్ కదలాలి, యూత్ బయటకు వచ్చి ప్రభుత్వాలను నిలదీయటం అనే కార్యక్రమం తీసుకుంటే కొంతమేరకు ప్రభుత్వాలు కంట్రోల్లోకి వస్తాయి. అంటే చమురు ధరలు తగ్గినప్పుడు మీరు ధరలు తగ్గించకుండా అవకాశం దొరికినప్పుడల్లా పెంచుకుంటూ వెళ్ళిపోయి గోడౌన్లలో సరుకుల మీద మీకు ఈ కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాలు కొనుక్కొచ్చిన సరుకుల మీద కూడా ఇప్పుడు ప్రైస్ పెంచి అమ్మటం ఎలా సబబు అని వెళ్ళి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ముందు జనాలు గొడవ చేయాల్సిన అవసరం ఉంది. బహిరంగపరచని డాక్యుమెంట్స్, గోదాముల శాఖ అని ఉంటుంది ఇక్కడ, వారిని మీరు చేసిన ఇన్స్పెక్షన్స్ ఏమిటి, వాడి దగ్గర సరుకు ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎంత ఉంది, ఈ యుద్ధానికి ముందు ఎంత ఉంది, నెలకి ఎంత కన్జ్యూమ్ అవుతోంది, ఎంత వాడు అమ్ముతున్నాడు, వాడు అవుట్లెట్లో ఉన్నటువంటి ఏరియాల్లో సేల్స్ ఎలా ఉంది, నెలకి ఎంత కందిపప్పు వెళ్తోంది, దీనికి సంబంధించిన డేటా అడగచ్చు. అడగడానికి ఒక హక్కు ఉంది, సమాచార హక్కు అనేది ఉంది జనాలకి. ఆ హక్కు ప్రకారం వెళ్ళి అడిగి తీసుకొని వాళ్ళ మీద రిట్లు వేయచ్చు. కానీ ఆ ప్రయత్నం వేగంగా అన్ని ప్రాంతాల్లోనూ జరగాలి.
అది జరగకపోతే ప్రజల అవేర్నెస్ లేదు, వీళ్ళు దేనికైనా గ్రాంటెడే అని వీళ్ళు దోపిడీ చేసుకోవడం నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఇది ప్రమాదం. రైట్ సార్. ప్రజలు నిస్తేజంగా ఉన్నంతకాలం ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవు. ప్రజలు కాన్షియస్గా ఉంటే ప్రభుత్వాలు కాన్షియస్గా వ్యవహరించి కొంత దోపిడీ నుంచి ప్రజల్ని పక్కకి మళ్లించే అవకాశం దొరుకుతుంది. అంటే ఇప్పుడు దీంతోనే ప్రభుత్వానికి, అంటే ఇక్కడ రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, దీంతో అంటే మన రూపాయి విలువ పడిపోతుంది అనే భయం అయితే ఎక్కడ ఎవరికి అవసరం లేదంటే వాళ్ళు దాన్ని నీట్గా అనుకోవట్లేదు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చెల్లించాల్సిన చెల్లింపులు డాలర్లు చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అంటే ఏం పర్లేదు, జనాలు ఇస్తారులే ఆ డబ్బులు అనుకుంటున్నారు. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.